హలో బెస్టీస్, వెల్కమ్ టు శిరీష ప్రసాద్ కిచెన్. ఐఎమ్ శిరీష. మళ్ళీ ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే లెమన్ రైస్. లెమన్ రైస్ పోపు వేసుకోవాలి, తాలింపు పెట్టాలి, తాలింపు చల్లారాలి, వేరే గిన్నెలోకి తీసుకోవాలి, అన్నం కలుపుకోవాలి. ఇలా పెద్ద ప్రాసెస్ అని ఆలోచిస్తున్నారా? లేదండి, చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక సీక్రెట్ మసాలా చేసేద్దాం. దానికోసం అల్లం ముక్క, పచ్చిమిర్చి, పసుపు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. నేనైతే ఇద్దరి కోసం చేస్తున్నానండి, అందుకే రోల్ యూస్ చేశాను. మీరు ఎక్కువ మందికి చేసుకుంటే మిక్సీ పట్టేసుకోవచ్చు, కాకపోతే కచ్చా పచ్చాగా పట్టుకోండి. ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న పేస్ట్ ని రైస్ లో వేసి బాగా కలుపుకోవాలి. రైస్ పొడి పొడిలా ఉండేలాగా చూసుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేస్తే కరివేపాకు ఫ్లేవర్ కూడా రైస్ కి దిగుతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు చిటపటలాడాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పల్లీలు బాగా వేయించాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత గింజలు తీసేసిన నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత స్లో ఫ్లేమ్ లోనే కలుపుకోవాలి, లేకుంటే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి. సో ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే లెమన్ రైస్ రెడీ. సింపుల్ గా, క్విక్ గా, చాలా తొందరగా అయిపోయింది కదూ. అయితే ఇప్పుడు ఫైనల్ గా మనము కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఫైనల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మార్నింగ్ ఎక్కువ టైం లేనప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, స్కూల్స్కి వెళ్ళేటప్పుడు, బ్యాచిలర్స్ కి ఇలా సింపుల్ గా, క్విక్ గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. రెసిపీ కూడా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ముందు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బెస్టీస్.